సంపదని అన్నతాలకు అనంత కరుణమైన అన్నతాలకు గిఫ్ట్ చేయడం జరిగింది. అనగా మన మసీదులు, మన ప్రాంతాలు, మన మద్రసాలు, మన యొక్క ధర్మాలు ఇవన్నీ వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి. వక్ఫ్ సంబంధించినవి వీటన్నిటినీ మన పూర్వీకులు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వక్ఫ్ బిల్లును తీసుకొని రావడం జరిగింది. గత 3 నెలలుగా దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న ఉలమాలు మరియు సెక్యులర్ పార్టీలు మరియు అందరూ కలిసి ఈ వక్ఫ్కు వ్యతిరేకంగా పోరాటాలు చేయడము, వారి యొక్క లేఖలను పైకి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపేయడం కూడా జరుగుతుంది. కానీ వీటన్నిటినీ పక్కదోవ పట్టిస్తూ ఈ నెల 28వ తేదీన ఈ వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దేశంలో ముఖ్యమైన రాష్ట్రాలు ఒకటి బీహార్, మరొకటి ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వానికి చెందిన ఎంపీలు, అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ముఖ్యంగా ఈ బిల్లుకు సపోర్ట్ చేయడంలో మద్దతుగా ఉంటారు. కావున ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్లమెంటులో ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే వీటన్నిటినీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ మన ఇందాల రామన్ నగర్ లో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కావున నంద్యాలలో ఉన్న సెక్యులర్ వాదులు మరియు మానవతావాదులు మరియు మన భారతదేశ సోదరులందరూ సెక్యులర్ని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఈ బహిరంగ సభకు విచ్చేయవలసిందిగా మరియు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు మీ వంతు బాధ్యతగా భావించి ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ వక్ఫ్ బిల్లు వెనక్కి తిరిగే లోపల ఈ వక్ఫ్ బిల్లును క్యాన్సల్ చేసే విధంగా ఈ వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం మొత్తం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంది. ఈ వక్ఫ్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని వ్యతిరేకించాలని, అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకించాలని